శాసనసభ సభ్యులు డాక్టర్ కేవీపీ రంజన్ సొంత గ్రామంలో ఆయన ఎంపీగా ఉన్నప్పుడు తయారు చేసిన నిధులతో 10 లక్షల రూపాయలతో పంచాయతీ భవన్ నిర్మిస్తుంది. దీన్ని ఓపెన్ చేయడం ఆనందంగా భావిస్తూ, అలాగే ఎదురుగా పశువుల హాస్పిటల్ కానీ ఇప్పుడు చెరువు చుట్టూతో వాకింగ్ ట్రాక్ చేయడానికి పనులు ప్రారంభించారు. రాబోయే కాలంలో అన్ని గ్రామాలని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉంది. ఈ గ్రామం నుంచి 260 కోట్లు ఎప్పుడు గతంలో లేని విధంగా 260 కోట్లు మెజారిటీ వచ్చిన పరిస్థితి. అలాగే మెజారిటీ వచ్చినా రాకపోయినా నేను పగలో కక్షలు వచ్చిన మనిషి కాదు. మడిచెర్ల గ్రామంలో నాకు 130-140 మైనస్ వస్తే 45 సంవత్సరాల ఎస్సీ కాలనీ కళ నియోజకవర్గం మొత్తం మీద హయ్యెస్ట్ ఫండ్స్ ఒక రోడ్డుకి ఇస్తే అది ఆ రోడ్డుకి 80 లక్షలు రాత్రి ఓపెన్ చేశాను. అక్కడ నాకు ఎస్సీ సోదరుల ఓట్లలో నాకు ప్లస్ వచ్చినట్టుంది, కానీ ఆ ఊరు మైనస్ వచ్చింది. మైనస్ వచ్చిందని రాజకీయాలు చేయటం అభివృద్ధికి దూరంగా అవసరం నా మతం అభిమతం కాదు. నేను రాజకీయాల్లో వచ్చేది మంచి చేయటమే తప్ప పరిమాణ పనులు చేయటం కాదని పలుసార్లు మీడియా సోదరులు చెప్పిన పరిస్థితి. ఇంకో విషయం సుస్పష్టంగా చెప్తున్నా, మీరు కూడా మీడియా సోదరులు డైరెక్ట్గా కవర్ చేయండి. ఏ మండలంలో అయినా ఇవాళ త్రిపుల్ గచ్చిబౌలిని గన్నవరం నియోజకవర్గం తీసుకొస్తానికి అన్నీ మాట్లాడి ఒప్పించి మెప్పించి తీసుకొద్దామని ట్రై చేస్తే మేధా టవర్స్ 37,000 స్క్వేర్ ఫీట్ ఖాళీగా ఉంటే దాంట్లో టెంపరీగా త్రిపుల్ గచ్చిబౌలి పెడతానికి ఒప్పుకుని తర్వాత మాకు ల్యాండ్ చూపిస్తే గన్నవరంలో పెడతానంటే దురదృష్టం. గన్నవరం నియోజకవర్గంలో ఎయిర్పోర్ట్ దగ్గరలో 30 ఎకరాల భూమి నేను చూపించలేకపోయాను. దాన్ని సిగ్గుపడుతుంది. నేను చేసిన తప్పు కాదు, గత పాలకులు చేసిన దుర్మార్గం. ఎంక్రోచ్మెంట్లు బారిన పడిన పరిస్థితి, ప్రజల ధనమాన ప్రాణ రక్షణను కల్పించలేనప్పుడు శాసనసభ్యుడిగా ఎవరన్నా ఉపయోగం లేదు. కనీస బాధ్యత ఇది. అలాగే ప్రభుత్వ ఆస్తులను కాపాడుతున్న విషయంలో గతంలో నేను పోరాడి 150 కోట్ల రూపాయల భూమిని 15 ఎకరాలు ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర కాపాడు. దాంట్లో కన్వెన్షన్ సెంటర్ హైదరాబాద్ హైటెక్స్ లాంటి అంత పెద్దది కాదు, కానీ ఆ టైప్లో చిన్న హైటెక్స్ వచ్చే పరిస్థితి. రాబోయే కాలంలో బాపులపాడు ఇప్పుడు ఒక ఉమామహేశ్వరపురం పార్టీ నాయకులు వచ్చి ఆవేదన చెప్తున్న పరిస్థితి. శ్మశానాన్ని ఎవరో రియల్ ఎస్టేట్ వాళ్ళు ఆక్రమించి శ్మశానాన్ని కూడా ఆక్రమించారని చెప్తారు. ఇప్పుడే ఎంపీడీఓకి ఎంఆర్ఓకి సిఏ గారికి చెప్పారు. అది నిజమైతే 2 రోజుల్లో కొట్టేయమని చెప్పారు. అలాగే ఎంత పెద్దవాళ్ళైనా ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే శిక్షార్హులే. అది ఈ మండలం ఎంఆర్ఓకి మొన్నే ఆదేశాలు ఇచ్చా, మొత్తం ఐడెంటిఫై చేయమన్నా ఈ మండలంలో ఉన్న ఏ గ్రామంలో అయినా ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం చేసి ప్రైవేటు వ్యక్తులు ఏమన్నా స్వాధీనం చేసుకుంటే వాళ్ళు ఉపేక్షించే ప్రసక్తే లేదు. తప్పు చేసినాడు చట్టం ముందు ఎప్పుడైనా శిక్షార్హుడే. గతంలో తప్పు చేసిన అధికారులు కూడా ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి లేదు. గతంలో ఇక్కడ అక్రమ మైనింగ్ జరిగిన మాట వాస్తవం. ఇక నుంచి ఫ్యూచర్లో ప్రభుత్వం ఒక పాలసీ తీసుకున్న తర్వాత ఇంకా పాలసీ తీసుకోవడం వల్ల ఇంకా గ్రావెల్ అందుబాటులో కాని పరిస్థితి. విజిలెన్స్ ఎంక్వైరీ అయిపోయింది, ఇంకా అప్పుడు సిట్ ఎంక్వైరీ అది జరుగుతున్నట్టుంది. నాకు డీటెయిల్స్గా తెలియదు, కానీ అది అయిపోయిన వెంటనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. రాబోయే కాలంలో గన్నవరం నియోజకవర్గంలో సక్రమ మైనింగే ఉంటుంది తప్ప అక్రమ మైనింగ్ ఉండదు. అది కేవలం సక్రమ మైనింగే ఉంటుందని నేను పలు మీటింగ్లో చెప్పాను. నేను చెప్పినట్టే గన్నవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తానని చెప్పి మల్లవల్లిలో పారిశ్రామిక కారిడార్ని రాష్ట్రంలో నెంబర్ 1 స్థానంలో పెడతానికి ప్రయత్నం చేస్తానని చెప్పి అశోక్ లైలాండ్ వెనక్కి తీసుకొస్తానని చెప్పి లైలాండ్ని గౌరవ మంత్రి లోకేష్ బాబు చేతుల మీదుగా మొన్న ఓపెన్ చేయడం జరిగింది. 600 మందికి వాళ్ళు ఉద్యోగ ఉపాధి అవకాశాలు గన్నవరం నియోజకవర్గం వాళ్ళకి మాత్రమే ఇచ్చిన పరిస్థితి. మనం వాళ్ళు అడిగింది ఒకటే, గతంలో వాళ్ళలాగా ఏమి కమిషన్లు అడగలా, గతంలో వాళ్ళలాగా మనం షోరూమ్లు అడగలా, ఏమి అడగలా. మీరు వచ్చి నా కాన్స్టిట్యూన్సీలో రీఓపెన్ చేయండి, నేను ఏ రకమైన మీకు ఇబ్బందులు ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబుతో మాట్లాడి మిమ్మల్ని సింగిల్ విండోలో పరిష్కరిస్తా, 24 గంటల్లో మీ సమస్య పరిష్కారం తీసుకొస్తానని చెప్పారు. అలాగే గన్నవరం నియోజకవర్గంలో ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసమే కోరుకుంటుంది తప్ప నేను మిమ్మల్ని ఏం ఆశిస్తుందని చెప్పి దాన్ని మాట నిలబెట్టడం హోసూర్ ఎండీ కానీ ఆ 4 ఎండీలకి అశోక్ లైలాండ్కి సంబంధించిన ధీరజ్ గారికి ఓనర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాబోయే కాలంలో మల్లవల్లిలో పరిశ్రమలు రాబోతున్నాయి. బాపులపాడు మండలం దశ దిశ మారబోతుంది. ఇక్కడ ఈ మండలం నుంచి యువత ఎవరు వలస వెళ్ళే పరిస్థితి ఎట్టి పరిస్థితులు ఉండదు. అదర్ ఐటీ జాబులు తప్ప మిగతా ఏ జాబ్ అయినా మన కాన్స్టిట్యూన్సీకే పక్క కాన్స్టిట్యూన్సీ వచ్చి ఉద్యోగం చేసే పరిస్థితి వస్తుంది తప్ప ఈ నియోజకవర్గంలో చదువుకున్న యువత నిరుద్యోగుడుగా ఉండడానికి అవకాశం లేకుండా పనిచేస్తున్నా. గన్నవరం సెంటర్లో కూడా బాగున్న పరిస్థితి. గన్నవరం బోర్డులు తీయొచ్చని మీ మీడియా సోదరులు చాలాసార్లు బెగ్గింగ్ చేసి అడుగుతున్నా. గన్నవరం బోర్డు చూపించొద్దు. మీరు గన్నవరంలో హెచ్సిఎల్లో ఎయిర్పోర్ట్లో లేదా రేపు రాబోయే కాలంలో మహాత్మా గారికి స్టాచ్యూ కామేశ్వర విగ్రహం పెడుతున్నాం. దాన్ని ట్రీట్ చేస్తాం. సెంటర్లో రామారావు గారి కామేశ్వర విగ్రహం పెడుతున్నాం. ఇది నెలలోపు అయిపోతుంది. ఓపెన్ చేస్తాం. మంచి రోజు చూసి వాళ్ళ బర్త్డే దెబ్బలు లాంటివి చూసి చేస్తాం. మీరు ఎక్కడి నుంచి గన్నవరం అంటే గన్నవరం సెంటర్ అంతా చూపించాల్సిన అవసరం మీకు కూడా ఉందని చెప్తున్నాం. అలాగే గన్నవరం నియోజకవర్గ జర్నలిస్ట్ సోదరులు కూడా ప్రజా సమస్యల పరిష్కారంలో మీరు సైతం మీరు పార్టిసిపేట్ చేసిన కోరుతూ మీ గురించి నేను రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్ట్ సోదరుల గురించి కూడా శాసనసభలో ఎవరు మాట్లాడలేదని నాతో మా పక్క సీటే కాలువ శ్రీనివాసరావు గారు
ఆయన జర్నలిస్ట్గా పనిచేసి పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసి మంత్రిగా చేసి వాళ్ళ శాసనసభ్యులు ఉన్నారు. నువ్వు మాట్లాడావు సోదరా అని చెప్పావు. నేను మీకోసం కూడా అసెంబ్లీలో 2 సెంట్లు 3 సెంట్లు 1 సెంట్ ఎక్స్ట్రా వేసి ప్రభుత్వానికి ప్రజలకు వారధగా ఉండి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి ప్రజల సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకొచ్చే మీడియా సోదరులకు కూడా ల్యాండ్ ఇవ్వాల్సిందిగా కోరే, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కోరే. నూనెలో రాజశేఖర రెడ్డి గారి టైంలో 2008లో జీవో ఇస్తే 2019లో చంద్రబాబు నాయుడు జీవో ఇస్తే అది అన్యాక్రాంతం అయ్యి ఆక్రమణకు గురైతే ఆక్రమణలన్నీ కొట్టించాము. నేను ఎంఆర్ఓకి కలెక్టర్ గారికి చెప్పి మాట్లాడి మొన్న ఆదేశాలు ఇస్తే ఎన్ని కొట్టేశారు, 2వ 3వ కోర్టుకు వెళ్ళారు. ఈ నియోజకవర్గంలో గవర్నమెంట్ ఆస్తుల్ని కబ్జా చేద్దాం అనుకునే వాళ్ళు 1కి 2 సార్లు ఆలోచించుకోండి. మీరు ఖర్చు పెట్టిన డబ్బు పోతుంది, మీరు గోడ కట్టినా ఆ డబ్బు కూడా గోడకు సున్న వేసినట్టే. మీరెవరో దయచేసి నా టెన్యూర్లో ఇలాంటివి చేద్దామన్న ఆ ఆలోచన కూడా మీ ద్వారా మీరు చేయొద్దని మీ ద్వారా తెలియజేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.